ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మతం పేరుతో మానవత్వాన్ని మంట కలపవద్దు అనే శీర్షిక చూద్దాం. ఈ శీర్షికను రచించిన వారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు. జనసేన నేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ సనాతన ధర్మం జోలికొస్తే ఊరుకోబోమంటూ హెచ్చరికలు జారీ చేశారు. అన్ని మతాలను సమానంగా చూసేదే సనాతన ధర్మం అంటూ ఒకవైపు చెబుతూనే మరోవైపు చర్చి, మసీదులపై విషం కక్కారు. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇతర మతాల పట్ల అసహనమే సనాతన ధర్మం అయితే అది రాజ్యాంగ విరుద్ధం. లౌకిక తత్వాన్ని పరిరక్షిస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవీ బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ రాజ్యాంగాన్నే సవాల్ చేస్తున్నారు. ఇంతవరకు ఆయన నిర్దిష్టంగా సనాతన ధర్మం అంటే ఇది అని చెప్పలేదు. పైగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం జనసేన తరపున నరసింహ వారాహి దళాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సనాతన ధర్మం అంటే పరమత సహనమా, పరమత ద్వేషమా అంటే సహనమనే ఆయన భావం అయితే అంతగా అసహనం వ్యక్తం చేయవలసిన అవసరం లేదు. భారతదేశ చరిత్రలో పరమత సహనం, అసహనం రెండు ఘర్షణ పడుతూనే వస్తున్నాయి. కమ్యూనిస్టులు మొదటి దానికి వారసులైతే ఆర్ఎస్ఎస్, బీజేపీలు రెండో దానికి ప్రతినిధులు. బ్రిటిష్ వ్యతిరేక స్వాతంత్ర పోరాటంలో మత సామరస్యం రూపుదిద్దుకుంది. 1857 ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు కలిసి బ్రిటిష్ పాలకులను ఎదుర్కొని ప్రాణాలర్పించారు. ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే, బహదూర్ షా, మంగల్ పాండే, బేగం హజరత్ మహల్, కున్వర్ సింగ్ వంటి అనేక మంది ఈ పోరాటంలో అసువులు బాసిన వారే. నాడు బ్రిటిష్ తొత్తులుగా మారి ఝాన్సీ లక్ష్మీబాయికి వెన్నుపోటు పొడిచిన సింధియాలు నేడు ఆర్ఎస్ఎస్, బీజేపీలలో ప్రముఖులు. 1905 బెంగాల్ విభజన సమయంలో హిందూ ముస్లింలు ఐక్యమై బ్రిటిష్ కుట్రలను ఓడించి ఐక్య బెంగాల్ను కాపాడుకున్నారు. బ్రిటిష్ పాలకులు మత ఘర్షణలు పెట్టి స్వాతంత్రోద్యమాన్ని దెబ్బతీయాలని చూశారు. నాడు ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ వారికి తోడ్పడింది. అలాంటి ఆర్ఎస్ఎస్ కు పవన్ కళ్యాణ్ కితాబునిస్తున్నారు. ఒకవైపు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రజా గాయకులు సృష్టించిన బండెనక బండి కట్టి ఏ బండ్లో పోతావు కొడుకో నైజాము సర్కారోడా అంటూ పాట ఎత్తుకొని అదే సభలో అదే నోటితో ఆ పోరాటానికి ద్రోహం చేసిన ఆర్ఎస్ఎస్ను పొగడ్డం, నిజాం ముస్లిం అయితే అదే నిజాం కొమ్ము కాసి జనాన్ని అణగదొక్కిన జాగీర్దార్లు హిందువులు. తద్విరుద్ధంగా నాటి కశ్మీరీ పాలకులు హిందువు అయితే మెజారిటీ ప్రజలు ముస్లింలు. అక్కడ రాజు బ్రిటిష్ వాళ్ల కొమ్ము కాస్తే ఆర్ఎస్ఎస్ బలపరిచింది. ప్రజలు బ్రిటిష్ పాలనపై పోరాడారు. మొన్నటిదాకా చెగువేరా బొమ్మ పెట్టుకుని యువతను ఆకర్షించి ఇప్పుడు ఆ చెగువేరా బొమ్మను పక్కన పడవేసి మోదీ బొమ్మ తగిలించుకొని హఠాత్తుగా అవతారం మార్చేశారు పవన్ కళ్యాణ్. ఆర్ఎస్ఎస్, బీజేపీలు చెయ్యలేని పనిని రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ద్వారా మోదీ, అమిత్ షాలు చేయిస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తోంది. తెలుగుదేశం పార్టీకి చెక్ పెట్టి తమ ఆధిపత్యాన్ని సాధించడానికి బీజేపీ పవన్ కళ్యాణ్ని ముందు పెట్టి బీ టీమ్గా మార్చుకుంటున్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరగటాన్ని ఖండిస్తూ మహారాష్ట్ర ఎన్నికల సభలో గళమెత్తారు. కానీ మణిపూర్ మండిపోతున్న విషయాన్ని మాత్రం విస్మరించారు. బంగ్లాదేశ్లో గత 20 సంవత్సరాలుగా హసీనా పాలనలో లౌకికవాదమే నడిచింది. ఇప్పుడు జమాతే ఇస్లామీ తదితర మతోన్మాద శక్తులు పేటరేగిపోతున్నాయి. బంగ్లాదేశ్ కమ్యూనిస్టు పార్టీ సహా లౌకిక శక్తులు బంగ్లాదేశ్ మైనారిటీలపై సాగుతున్న దాడులను తీవ్రంగా ఖండించాయి. అయితే బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు వలస వస్తున్న వారిలో హిందువులే కాదు, ముస్లింలు కూడా ఉన్నారు. అలా మన దేశానికి వలస వచ్చి స్థిరపడిన హిందువులకు మాత్రమే భారత పౌరసత్వం ఇస్తామని, ముస్లింలు పరాయి దేశస్థులని మోడీ ప్రభుత్వం వివక్ష పాటిస్తున్నది.
సిఏఏ చట్ట సవరణ దీనికోసమే చేసింది. కరోనాకు ముందు దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది. బంగ్లాదేశ్లో మతోన్మాదానికి హిందువులే కాదు ముస్లింలు కూడా బలవుతున్నారు. మత వివక్ష పాటించకుండా అన్ని మతాల వారికి పౌరసత్వం ఇవ్వడం న్యాయసమ్మతం, సమాన ధర్మం అవుతుంది. ఈ సమతా ధర్మాన్ని ఉల్లంఘించింది బీజేపీ. గత కొద్ది రోజులుగా మణిపూర్ తిరిగి బొగ్గుమంటున్నది. రెండు ఆదివాసీ తెగల మధ్య మతం పేరుతో కుంపటి రాజేసింది బీజేపీ. అది ఇప్పుడు పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు అని తేడా లేకుండా మనుషులందరినీ బలిగొంటున్నది. సంవత్సరంన్నరగా మణిపూర్లో మానవత్వం మంటగలుస్తున్నా మోడీ నోరు మెదపడం లేదు. కనీసం ఆ రాష్ట్ర ప్రజలను ఓదార్చడానికి సందర్శించడమూ లేదు. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తమ గుప్పెట్లోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పావులు కలుపుతున్నది. ఇప్పటికే వక్ఫ్ చట్టానికి సవరణ చేసి భూముల్ని స్వాధీనం చేసుకోవాలని బీజేపీ కుట్ర చేసింది. వక్ఫ్ బోర్డులో ముస్లింలు కాని వారిని చేరుస్తానంటోంది. అదే బీజేపీ హిందూ దేవాలయాల్లో ప్రభుత్వ పాత్ర ఉండకూడదని, ఇతర మతస్థులు పనిచేయకూడదని వాదిస్తున్నది. టీటీడీ లడ్డూ వివాదం సందర్భంలో సంబంధం లేకపోయినా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు నేరుగా రిపోర్టులు తెప్పించుకోవడం ఈ కుట్రలో భాగమే. వారిని సంతృప్తపరచాలనో లేక భయపడో టీటీడీ కొత్త వివాదానికి తెరలేపింది. టీటీడీలో పనిచేస్తున్న కొంతమంది ఇతర మతాలకు చెందిన ఉద్యోగులు, కార్మికులను ట్రాన్స్ఫర్ పేరుతో తొలగించడానికి బోర్డు నిర్ణయించినట్లుగా చైర్మన్ ప్రకటించారు. వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వాలని, పొట్టకూటి కోసం ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని మతం పేరుతో తొలగించడం అమానవీయమే. మతం పేరుతో ఉద్యోగాల్ని తొలగించవలసి వస్తే వెంకటేశ్వర స్వామి పక్కన ఉండే బీబీ నాంచారిని ఏం చేస్తారో. ఎన్నో సంవత్సరాలుగా టీటీడీకి చెందిన వివిధ విద్యాసంస్థలు, ఆసుపత్రులు, సత్రాలు, గార్డెనింగ్, ఫారెస్ట్రీ తదితర రంగాలలో అనేక మంది పనిచేస్తున్నారు. ఇవన్నీ సెక్యులర్ సంస్థలే. గుడిలో కానీ, గుడి చుట్టూ ఉన్న వృత్తాల్లో కానీ ఇతర మతస్థులెవరూ లేరు. వారి పేరును బట్టో, విశ్వాసాన్ని బట్టో ఉద్యోగాల నుండి టీటీడీ ఎలా తొలగిస్తుంది? ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తే అది రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని టీటీడీ బోర్డు నిర్ణయాన్ని ఉపసంహరింపచేయవలసిన బాధ్యత ఉంది. ఇందుకోసం అవసరమైతే టీటీడీ నిబంధనలను సవరించాలి. వివిధ సంస్థలకు యాజమాన్యంగా ఉన్న టీటీడీ బోర్డు చట్ట ప్రకారం అన్ని యాజమాన్యాల్లాంటిదే. లేబర్ చట్టాలతో సహా అన్ని చట్టాలు దానికి వర్తిస్తాయి. టీటీడీ నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎవరిపైనైనా చర్య తీసుకోవచ్చు. టీటీడీలో పెచ్చురిల్లుతున్న అవినీతిని అరికట్టి భక్తులకు సౌకర్యాలు కల్పించడంపై కేంద్రీకరించవలసిన దృష్టిని టీటీడీ చిరుద్యోగులపై చూపుతోంది. అనేక రకాల అనైతిక కార్యకలాపాలు తిరుమలలోనూ దేవస్థానంలోనూ జరగడం బహిరంగ రహస్యమే. అలాంటి వాటిని అరికట్టి తిరుమల ప్రత్యేకతను కాపాడటం టీటీడీ విధి. ఈ వివాదం మతోన్మాదం విస్తరించడానికి, మత విద్వేషాలు పెరగడానికి దారితీస్తోంది. టీటీడీ సంస్థల్లో హిందువులు మాత్రమే పని చెయ్యాలనేదే బోర్డు నిర్ణయమైతే హిందువుల్లో ఏ కులస్తులకు ఎంత గౌరవం ఉందో కూడా వారు సమాధానం చెప్పాలి. హిందూ మతం ఒక ఏకశిలా సదృశ్య మతం కాదు, వివిధ కులాల సముదాయం. ఇప్పటికీ దళితుల పట్ల వివక్షత, అంటరానితనం కొనసాగిస్తున్నది ఈ మతం. మతం పేరుతో మహిళల పట్ల అంటు విశ్వాసం కొనసాగుతోంది. స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటి వరకు ఒక్క దళితుడైనా టీటీడీలో పురోహితునిగా నియమించబడ్డాడా? మహిళలకు గర్భగుడిలో ప్రవేశం ఉందా? అక్కడ వృత్తిదారులుగా పనిచేస్తున్న బీసీల స్థానం ఏమిటో? దేవుడు వీరిని అసమానంగా పుట్టించాడా? లేదా దేవస్థానం అసమానత్వాన్ని పాటిస్తున్నదా? ఈ అసమానత్వాన్ని నిర్మూలించకుండా ఆర్ఎస్ఎస్ ఒత్తిడికి లోబడి మతం పేరుతో రాజకీయాలు చేయడం తగదు. తిరుమలపై రాజకీయ ప్రకటనలు అనుమతించబోమని చెప్పిన బోర్డు అదే రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మ కాకూడదు. అయోధ్యలో అడ్రస్ లేకుండా పోయిన బీజేపీ టీటీడీని ఎలాగైనా తన కబంధ హస్తాల్లో బంధించాలని రంగంలోకి దిగింది. వారి చేతిలో టీటీడీ బోర్డు
తురుపు ముక్క కాకూడదు. ఈరోజు మనం మతం పేరుతో మానవత్వాన్ని మంటకల్పవద్దు అనే శీర్షిక తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.